అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా మా స్వగ్రామైనటువంటి లంకాపట్నం లంకకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది 4 గ్రామాలతో ముడిపడినటువంటి వివేకానంద వారధి. రామకృష్ణ మిషన్ వారు గత తుఫానుల సందర్భంగా ఈ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఈ గ్రామాలతో అనుసంధానం చేయడం కోసం ఇక్కడ వంతెన నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవటం, అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి లంక గ్రామాల అభివృద్ధి కోసం వారధి నిర్మాణం, కరెంటు, మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణానికి ఆయన విశేషంగా కృషి చేశారు. ఈ మధ్యకాలంలో ఈ లంక గ్రామాలన్నీ కూడా నదీ గర్భంలో కలిసిపోతుంటే నాకు ముందు చాలామంది ప్రయత్నాలు చేశారు. నేను కూడా ఈ ప్రయత్నంలో భాగంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళటం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లన్నీ కూడా వాళ్ళు తయారు చేసి శాంక్షన్ అయ్యిందని చెప్పడం జరిగింది. ఎంచేతంటే ఈ లంక గ్రామాలు ఉండటం వల్లే రైతులకు సంబంధించిన పంటలు, వ్యవసాయంతో పాటు నిత్యము అవసరమయ్యేటువంటి కూరగాయలు ఎక్కువగా పండేటువంటి లంక గ్రామాలు కాబట్టి ఇవి నదీ గర్భంలో కలిసిపోతే ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి వనరులు, కూరలు పండించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే రకంగా మా పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని శాంక్షన్ అయిందని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ కూడా శాంక్షన్ అయిందని చెప్పారు. తొందరలో పని మొదలెట్టాలని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే చాలా మాకు సంబంధించి చాలా భూములు నదీ గర్భంలో కలిసిపోయాయి. ఒక్కోటి తేలుతున్నాయి కానీ గోదావరి మధ్యలో ఉన్నాయి. కానీ ఇది మిగిలిన ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ ఇల్లు కూడా నదీ గర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత. పూర్వ పరిస్థితులు వేరు, టెక్నాలజీ పెరిగింది, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం చాలా ముందుకు వచ్చింది. గతంలో మరి జగన్ గారు వచ్చారు, ఇది చేస్తానని చెప్పారు. అని రావడానికి ఆయన ఖర్చు ఇక్కడ కేటాయించుంటే ఎప్పటికీ రివిట్మెంట్స్ గ్రోన్స్ అయ్యి ఉండయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం గ్రామాల అనుసంధానం చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి నదీ గర్భంలో కలిసిపోకుండా ఉండటంతో పాటు ఏటిగట్లు కూడా ఆధునిక రోడ్ల కింద ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాల కింద కూడా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. లేదంటే విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ పరిస్థితులు, అంటే విపత్కర పరిస్థితులు ఏర్పడే పరిస్థితి కోనసీమ ఎప్పుడు ఏ సమస్య ఏ రకంగా అవుతుందో, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అప్పుడప్పుడు బ్లోఅవుట్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా రోడ్ల వ్యవస్థ అనేది మనకు అవసరం కాబట్టి దాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరూ భుజస్కంధాలు ఉంది. కాబట్టి స్థానిక గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంత ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇట్లాంటి వ్యవస్థ మీద ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక సమస్య ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో మోడీ గారు కానీ ఈ గ్రామాల అభివృద్ధి, కుగ్రామాల అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి అందులో ఈ లంక, టాండి లంక, ఎలకల్ లంక, పొట్టి లంక, గుర్జాబ్ లంక, మొన్న మేరకు ఇవన్నీ కూడా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పడే 4 పంచాయతీలు కూడా, అంటే ఇది 2 మండలాల అనుసంధానం అయింది. ఈ 2 కూడా ఒక మండలానికి వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తు మండల వ్యవస్థ నిర్మాణం అయ్యేటప్పుడు. ఎందుకంటే అధికారులు ఎక్కడికి అక్కడికి తిరగటం, అంటే ఈ రోడ్డు 2 ప్రాంతాలను ఎడదీస్తుంది కాబట్టి ఇది కూడా ఒకే మండల పరిధిలోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో అధికారులకి అనువుగా ఉండే రీతిగా ప్రయత్నం అయ్యేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అది కొంచెం కష్టతరమైన కార్యక్రమం అయినప్పుడు కూడా ఆ రకంగా ఉండటంతో స్థానికంగా అధికారులకు అందుబాటులో ఉండేటువంటి గ్రామాలు కాబట్టి ఇది భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. తొందరలో ఇక్కడ గ్రోయిన్స్, రివిట్మెంట్స్ నదీ గర్భంలో కలిసిపోకుండా లంక గ్రామాలను కాపాడేటువంటి వ్యవస్థ నిర్మాణానికి కావాల్సినటువంటి అధికారులు ముందుకు వచ్చి పనిచేస్తారని విశ్వాసం నాకు ఉంది. శాంక్షన్ అయిన పనులు తొందరలో మొదలు పెడతారని చెప్పేసి కూడా ఎంపీ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా స్థానిక శాసనసభ్యులు బుచ్చరాజు గారు కూడా చెప్పారు. అంటే నా ప్రయత్నంగా స్థానికుడిగా నేను కూడా నా ప్రయత్నం చేశాను. గ్రామస్తులు కూడా మరి గతంలో బాలయోగి గారిని ఏ రకంగా అయితే అభిమానించారో అదే రకంగా హరీష్ను కూడా అభిమానించి గెలిపించారు. కాబట్టి కృతజ్ఞతగా ఈ గ్రామాలను కాపాడటం కోసం మేము అందరం కంకణం కట్టుకుని పనిచేస్తాం. ధన్యవాదాలు.